ఆదివారం తిరుపతిలో మన తిరుపతి ప్రెస్ క్లబ్ లో సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు ప్రజా రక్షణ భేరీ రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు తిరుపతి మీడియా ఇన్ఛార్జ్ కల్వకుంట రమేష్ మాట్లాడుతూ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న మీడియా మిత్రులందరికీ స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు అన్నారు. చిన్న పిల్లలపై దాడులను నిరసిస్తున్నామని, చదువులు నేర్పించే గురువులు దైవంతో సమానం, అలాంటి గురువులు ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడడం చాలా దురదృష్టకరమని, ప్రస్తుత సమాజంలో ఇలాంటి కీచకుల నుంచి ఆడపిల్లల్ని రక్షించుకోవాలని పోలీసు శాఖ వారిని కోరుతున్నామని, ఎక్కడ చూసినా చిన్నపిల్లల మీద దాడులు జరుగుతున్నాయి. ప్రపంచం ఏమిటి అని తెలియని వయసులో వారు ఇంతటి మనోవేదనకు గురి కావడం చాలా బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు ప్రజా రక్షణ భేరీ రాష్ట్ర అధ్యక్షులు పొన్న రవికుమార్, తిరుపతి జిల్లా మీడియా ఇన్ఛార్జ్ వేణు మల్లికార్జున, ఓం శివశక్తి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు జమున, కాణిపాకం హేమకుమార్ పాల్గొన్నారు. సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు ప్రజారక్షణ భేరీ రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈరోజు మన తిరుపతి ప్రెస్ క్లబ్లో సమావేశం చేయడం జరిగింది. అలాగే స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్య విషయం ఏమంటే, బాలికలకు ఎన్నో అత్యాచారాలు ఎన్నో చోట్ల జరుగుతుంది. అలాగే వాళ్ళ చిన్న బిడ్డలని చదివించుకోలేక ఎంతోమంది కష్టపడి స్కూల్లో చేర్పిస్తున్నారు. అది గవర్నమెంట్ స్కూల్లో, హాస్టల్ ఉన్న స్కూల్లో చదివించి వాళ్ళు విద్యావంతులు అవ్వాలని ఎంతోమంది తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అదేవిధంగా భర్తలు విడిపోయిన వాళ్ళు కొంతమంది, లేదా భర్తలు కావచ్చు, ఇలా ఎంతోమంది వాళ్ళ బిడ్డలు బాగా చదివి మనలా కాకుండా వాళ్ళు మంచి స్థాయికి పోవాలని ఆ బాలికల్ని కొన్ని హాస్టల్లో చేయడం జరుగుతున్నారు. వాళ్ళ పైన గురువు అనేది దైవంతో సమానం అంటారు. అలాంటి గురువులే ఆ బాలికల పైన అత్యాచారం చేయడము జరుగుతూ ఉంది. దీని గురించి పోలీస్ శాఖ వారు కావచ్చు, డిపార్ట్మెంట్ కావచ్చు, అందరూ గమనించి వాళ్ళకి న్యాయం చేయవలసిన కోరుకున్నాం. అలాగే స్కూల్లో జరిగే బాలికల పైన ఈ మధ్యలో అనంతపురంలో ఒక సంఘటన నా మనసుకు చాలా బాధ అనిపించింది. ఆ విషయం, అతనికి 50-60 ఉంటుంది ఏజ్. అతను అలా ఒక బాలిక పైన 4th క్లాస్ జరిగే హాస్టల్లో చదువుకునే బాలిక పైన అత్యాచారం జరిగింది. కాబట్టి ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతుంటారో, వాళ్ళు ఎంతో విద్యావంతుల వాళ్ళనేసి ఎంతో కోరికలు ఉంటాయి. అలాంటి వాళ్ళు ఆ స్కూల్ యాజమాన్యం వల్లే గురువులే దైవంతో సమానం, తల్లిదండ్రుల తర్వాత గురువే దైవం అంటారు. అలాంటి గురువులే వాళ్ళ పార్టీ శాపంగా, బాలికల పార్టీ శాపంగా తయారైపోయి ఆ స్కూల్లో వాళ్ళు ఎన్నో అత్యాచారాలు చేస్తున్నారు. అలాగే ఆ స్కూల్లో కూడా కొంతమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి బాలికలు, హాస్టల్లో చదివే బాలికలు కావచ్చు, వాళ్ళకి విద్యావంతులు కావాలని ఎన్నో కోరికలు ఉంటాయి. వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నలివేస్తున్నారు. వెంటనే దీన్ని పోలీస్ శాఖ వాళ్ళు, అలాగే డిపార్ట్మెంట్ డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి ఇలా స్కూల్ పైన, ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం పైన ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలనేసి మన తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సమాచార చట్ట కింద కూడా నేను కోరుకొని దానికి న్యాయం చేయవలసిందిగా కోరుకోవాలనేసి కోరుకుంటున్నాను. జై హింద్. జరుగుతున్న అత్యాచారాలు చాలా అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కూడా గవర్నమెంట్ మారితే ఏదైనా తగ్గుతుంది, ఆడవాళ్ళకి రక్షణ కలుగుతుంది అనుకుంటున్నాము. ఇంకా మాకు రక్షణ అయితే కలగలేదు. చిన్న పిల్లలంతా నాశనం చేస్తున్నారు. వాళ్ళకి చేసే వాటికి పార్క్లో పనిష్మెంట్ కానీ ఇస్తే గవర్నమెంట్ అప్పటికప్పుడే వాళ్ళని చూసి భయపడి ఇంకొకరు మారుతారండి. దయచేసి గవర్నమెంట్ ఛార్జెస్ తీసుకొని పెద్దవాళ్ళకంతా మేము విన్నపం ఇస్తున్నాము. దయచేసి ఆడవాళ్ళకి రక్షణ కలిగించాలి. వాళ్ళకి ధైర్యంగా మాట్లాడి, చిన్న పిల్లలండి. మొన్న ఒకసారి ఒక అమలాపురం ఎక్కడో 4 ఏళ్ళ పాపని కూడా వదలలేదండి. అలా వదలినప్పుడు ఎట్లా బతకగలుగుతాము? లేడీస్కి ఎక్కడ ఇంకా స్వాతంత్రం వచ్చిందనుకుంటున్నాం. మాకు ఇంకా అన్యాయం జరుగుతాము, ఇంకా రాలేదు. ఈ గవర్నమెంట్ దయచేసి మనసు పెట్టి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్న సందర్భం చూస్తూనే ఉన్నాము. అయితే ఎక్కడ చిన్న పిల్లల మీదనే అత్యాచారాలు జరగడం అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. అలాగే గవర్నమెంట్ వారు, పోలీస్ శాఖ అయినటువంటి హోమ్ మినిస్టర్ గారు కూడా ఒక మహిళ. అంతటి మన రాష్ట్రంలోనే మహిళలకి చాలా అత్యున్నతమైన స్థానం కల్పించినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు వాళ్ళు స్పందిస్తూ, అలాగే
చిన్నపిల్లల మీద చాలా వరకు, మొన్నైతే దాదాపు 8 నెలల పాప మీద కూడా లైంగిక దాడి అనేది చాలా దురదృష్టకరం. అలాగే దళితుల్ని చంపడం కానివ్వండి, ట్రాక్టర్తో బుద్ధి చంపడం కానివ్వండి, ఈరోజు జరుగుతున్నటువంటి ఈ అరాచకాలు అన్నీ అరికట్టడానికి హోమ్ డిపార్ట్మెంట్, మన మహిళ అయినటువంటి హోమ్ మినిస్టర్ గారు కూడా ఈ విషయం మీద చర్చించి, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ప్రతి ఒక్కరూ ఎక్కడ జరుగుతున్న ఈ ఆడవాళ్ళ మీద అరాచకాలే కాకుండా చిన్నపిల్లల మీద లైంగిక దాడిని తీవ్రంగా మన సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు ప్రజారక్షణ బేరీ తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వీళ్ళ మీద ఎక్కడికక్కడ ఛార్జ్షీట్ వేసి ఎఫ్ఐఆర్ కట్టి వారిని కోర్టుల చుట్టూ తిప్పడం ఇదంతా వేస్ట్ అయిన పని. ఎందుకంటే ఎఫ్ఐఆర్ చేశారా, ఆన్ ది స్పాట్ వాళ్ళకి ఏదో ఒక శిక్ష అప్పటికప్పుడు పడిపోయేలాగా వాళ్ళు మరి జీవితంలో వాళ్ళని ఉదాహరణగా తీసుకొని మరి పక్కన వాళ్ళు భయపడేలాగా మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తే మరి ఏ పరిస్థితి ఏ టైంలో ఎక్కడ జరుగుతుందో తెలియదు అన్న శిక్షల్ని మన రాష్ట్రంలోనే కాకుండా మన దేశంలో కూడా ఎక్కడా జరగకుండా చూస్తారని చెప్పేసి కూడా మన గవర్నమెంట్ వారికి తెలియజేస్తున్నారు.